అంటే ఇంకా నీకు 80 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా? 56వ వచనం, 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూతుమని మిగుల ఆనందించాను, అది చూచి సంతోషించాను అనెను. అందుకు యూదులు, నీకు ఇంకను 80 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువారు వారికి సమాధానం చెబుతున్నాడు ఏమని? యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిన్ను చప్పట్లు కొడతా. ఎప్పటి నుంచి ఉన్నాడట? మాట్లాడలేదు. మీరు వాక్యమే చెప్తున్నా కదా నేను, మీరు సరిగా వినకపోతే నాకు ఇష్టపడుతుంది. గుండె నీరసంగా ఉంది, బలహీనంగా ఉంది, ఒకవైపు బాధ వచ్చేస్తుంది. అయినా కూడా దేవుని నామములో మీ ముందు నిలబడ్డాను. ప్రభు మాట్లాడతాను, వినండి జాగ్రత్తగా. ప్రియులను గమనించాలి. ఇక్కడ వ్రాయబడిన మాట, ప్రభు ఏమంటున్నాడంటే అబ్రహాము పుట్టక మునిపే మాట్లాడలేదు. వాళ్ళు ఏమంటున్నారు? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవి, అబ్రహామును చూచావా? అబ్రహాం చూడడం కాదు బాబు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను. ఆ మాటకు వారు కోప్పడి ఆయన మీద రాళ్ళు రువ్వాలని ఎత్తిరిగానే ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. చేతులు ఎత్తాలి. మెరీ క్రిస్మస్. కొంతమంది చేతులు బీరువాలో పెట్టి వచ్చినట్లున్నారు, ఇంటి దగ్గర ఎత్తట్లేదు. మరి హ్యాపీ క్రిస్మస్. చేతులు ఎత్తాలి, దేవుని స్తుతించాలి. దేవుడే మనకు చేతులు ఇచ్చారు. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. ప్రియులను గమనించాలి. మీ అందరికి చెప్పే మాట, క్రీస్తు యొక్క అవతారం అనేది అనాది యోచన, అనాది ఆలోచన. అందుకని అనాదిలో ఆలోచన సభ జరిగినది. అనాదిలో ఆలోచన సభ ఏమిటంటే దైవ లక్షణములన్నీ కలిసి సభ పెట్టుకున్నారట. దేవుడి లక్షణాలు మన తండ్రి గారు దేవదాసయ్య గారు బైబిల్ని బట్టి, బైబిల్లో వచనాలను చూపిస్తూ దైవ లక్షణాలని, స్తుతులను అయ్యగారు రాస్తారు. అందులో దేవుని గురించి రాస్తూ, దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు అన్నా. దేవా నీవు ప్రేమవై ఉన్నావు. దేవా నీవు న్యాయమై ఉన్నావు. దేవా నీవు పరిశుద్ధుడవై ఉన్నావు. దేవా నీవు శక్తివై ఉన్నావు. దేవా నీవు స్వతంత్రుడవై ఉన్నావు. దేవా నీవు సర్వ వ్యాప్తివై ఉన్నావు, అంటే సర్వమును వ్యాపించి ఉన్నావు. ఇలా నా దేవుని లక్షణాలన్నీ కలిసి సభ పెట్టుకున్నాయి. లక్షణములన్నీ కూడా జీవము. మొదటి జీవం అనే లక్షణం అన్నదట, నేను సృష్టిని చేస్తాను, ఏదో ఒకటి చేస్తాను, సృష్టిస్తాను, నరుని చేస్తాను. ఇప్పుడు జీవము మనలో ఉన్నంత వరకు మనం ఊరికనే ఉండగలమా? మాట్లాడలేదు. జీవం పోతే ఉంటాం ఊరికనే, ఎవరు పిలిచినా మాట్లాడలేదు. జీవం లేకపోతే ఏ పని చెయ్యం. మరి జీవము గల దేవుడు కనుక జీవం అనే లక్షణం అన్నదట, నేను సృష్టిస్తాను అనగానే మరొక లక్షణం అన్నది, ఒకవేళ నీవు సృష్టిస్తే ఆ సృష్టిలో ఉన్న మానవుడు తప్పిపోతే ఎలాగా అని ఒక లక్షణం. అప్పుడు న్యాయం అనే లక్షణం అన్నది, నేను శిక్షిస్తాను అన్నదట, నేను శిక్ష విధిస్తాను అని అనగానే ప్రేమ అనే లక్షణం మాట్లాడుతుంది. ఏమని? నీవు శిక్షిస్తే అవసరమైతే నేను భూలోకానికి వెళ్ళి నా ప్రేమ చేత నా బిడ్డలను మరలా నేను రక్షించుకుంటాను అని సభ పెట్టుకున్నాను. అందుకనే క్రీస్తు యొక్క జన్మం అనేది అనాది ఆలోచన, జగత్తుకి పునాది వేయబడ. చాలా మందికి అర్థం కాదు మాటలు.
ఈ బైబిల్ బట్టి చెబుతున్నాడు, జగతికి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరచుకుని. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? మన కోసం భూమి మీదకి రావాలని, మన కోసం సిలువ వేయబడాలని, మన కోసం ప్రాణం పెట్టాలని ఎప్పుడు అనుకున్నాడట? వాక్యాన్ని బట్టి చెప్పండి, ఎప్పుడు అనుకున్నాడు? జగతికి పునాది వేయబడక మునిపి, అనాది కాలంలో. సరే, ఈ అనాది ఆలోచన ఎప్పుడు బయలుపడినది అంటే ఆది మానవులకు బయలుపడింది. ఆది మానవులతో మొదటి వాగ్దానమును దేవుడు చేశాడు. అనాది ఆలోచనను ఆదిలో ఆయన బయలుపరిచారు. మొదటిగా దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనములో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువని చెప్పాను. గమనించాలి, ఇక్కడ నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేస్తాను. దీని గురించి కూడా దైవజనుడు చెబుతూ, ఇప్పుడు ఎవరికి చెప్పారు ఈ వాగ్దానం? మాట్లాడలేదు, మీకు అర్థం అవ్వట్లేదు. ఎవరికి చెప్పారు? అవ్వమ్మతో అంటున్నాడు, నీ సంతానమునకును సర్ప సంతానమునకును వైరము కలుగు చేస్తా. మరి అవ్వ ద్వారా భూలోకానికి వచ్చాడా? మాట్లాడలేదు. వచ్చాడా? రాలేదు కదా. అయితే ఈ మరియ కావచ్చు, ఇక్కడ ఉన్న మనందరం కావచ్చు, ఒకే సంతానమునకు చెందిన వారు. బైబిల్ బట్టి కొంతకాలం కిందట ఈ TV9 వారు రహస్యం అనే ఒక ప్రోగ్రాంలో వారు చెప్పారు, ప్రపంచంలో ఉన్న అందరి ఆ DNA టెస్టులు చేస్తే ఒక్కరిలో నుండి వచ్చినట్లే తేలిందట. అది ఆదాములో, బైబిల్లో వ్రాయబడిన ఆదాములో నుండి వచ్చిందని పరిశోధనలో తేలిందని వారు పరిశోధన చేసి కూడా తెలియజేస్తారు. కాబట్టి ప్రపంచంలో ఉన్న మానవులందరి సంతానము ఒక్కరే, అవ్వలో నుండి వచ్చిన వారే. అయితే అవ్వలో నుండి ఆయన రాకపోవడానికి కారణాలు నేను ఆదివారం చెప్పాను, ఆ శుక్రవారం చెప్పాను. ఎందుకు రాలేదు? అవ్వలో నుండి రావాలి, కానీ ఎందుకు రాలేదు? అవ్వ ఎవరికి చోటిచ్చింది? అపవాదికి చోటిచ్చి అపరాధి అయిపోయింది కనుక అపరాధమును బట్టి అవ్వలో నుండి ప్రభు భూలోకానికి రాలేకపోయాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా మంది యేసు ప్రభు వారి తల్లుల వరుసలో ఉన్నారు బైబిల్లో. వారందరిలో నుండి ఆయన రాలేదు. అని చివరిలో మీకు చెప్తాను, మరియలో నుండి ఎందుకు వచ్చాడు. కనుక ప్రియులారా, అనాదిలో ఉన్న ఆలోచన ఎవరికి దేవుడు బయలుపరిచారు, లేక ఎవరికి ఆ ప్రవచనము, ఎవరికి ఆ వాగ్దానము వచ్చినది అంటే ఆది మానవులైన అవ్వతో దేవుడు విడిపించాడు. స్త్రీ సంతానములో నుండి వస్తానన్నాడు. గమనించాలి ప్రియులారా, ఆదాము భార్య అయిన స్త్రీ వరుసలోనికి అనేక వందల ఏండ్లకు కన్యకగా ఉన్న మరియ గర్భమందు క్రీస్తు జన్మించెను అనే మాటను బైబిల్ బట్టి మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అనాది ఆలోచన ఈ ఆదిలో వాగ్దానం చేయబడి ఆయన శరీరధారిగా ఈ భూలోకానికి రావడానికి అనాదిలో ఉన్న దేవుడే. ఆ మాటను బట్టి మనం చూసినట్లయితే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. అనాదిలో ఉన్న ఆ వాగ్దానము లేక ఆలోచన ఆదిలో బయలుపడినది, అవ్వకు బయలుపడినది. మనం పాడుకుంటాం, అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో, అవ్వకిచ్చినట్టి వాక్కు అదిగో తొట్టెలో, అవ్వలించి ఉన్నది సఫలమాయి దినంపునా. అందరు పాడాలి. అరుణి కాపెను
అవ్వకు అందిన వాగ్దానం. ఇక అవ్వ నుండి లేక ఆదాము అవ్వల నుండి నోవాహు కాలం వరకు ఒక తరం గతించిపోయింది. ప్రపంచం ఒక్కసారి నాశనం అయిపోయింది. జలప్రలయం వచ్చి ప్రపంచంలో ఉన్న జీవులన్నీ, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ చనిపోయారు. చనిపోయినప్పుడు నోవాహుకు చాలా విచారం ఉన్నది. అందరూ చనిపోయారు. ప్రపంచమంతా మరణము, ఎక్కడ చూసిన మరణం. నోవాహు చాలా దుఃఖములో ఉన్నాడు, వేదనలో ఉన్నాడు. అప్పుడు నోవాహు దగ్గరికి వచ్చి నోవాహుతో కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమని? ఆదికాండము, ఆది దంపతులకు అందిన వాగ్దానము. నోవాహుతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, లేక ప్రవచనము తెలియజేస్తూ ఉన్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు చూస్తే, మరియు దేవుడు నోవాహు అతని కుమారులతో ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడానున్న ప్రతి జీవితోను పక్షులేమి పశువులేమి మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుదును. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనము చేయుటకు ఇకను జల ప్రవాహము కలుగదని పలికెను. నిబంధన చేస్తున్నా, ఇక చేయను. అవసరమైతే మానవుడు పాపము చేస్తే మానవుని కోసం భూమి మీదకి వస్తాను. తన కుమారునితో అంటాడు కదా, షేము దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక. నోవాహు కుమారుడితో 26వ వచనములో అంటున్నాడు. విచారములో ఉన్న నోవాహుతో, సమస్త జీవులతో ఒక నిబంధన, ఒక ప్రమాణం, ఒక ఒప్పందం చేస్తున్నాడు దేవుడు. ఇక నేను నాశనము చేయను. అవసరమైతే భూమి మీదికి నేను వచ్చి నా బిడ్డల కొరకు నా ప్రాణమునైనా అర్పిస్తాను తప్ప నేను మాత్రం వారిని మరలా నాశనము చేయను. ఇది నా నిబంధనని ఆయన వాగ్దానము చేస్తున్నాడు. షేము అనబడే నోవాహు కుమారులో నుండి షేము దేవుడిని యెహోవా స్తుతింపబడును గాక. ప్రతి చరణానికి మన తండ్రి గారు పాట రాస్తున్నాడు. షేము దేవ వందనంబు చెప్పబడియెను, భూమి సుతులనందుకొనిది భూమి పైన నరుడుగాను పుట్టవచ్చును. ఆ జన్మ ప్రవచనము, వాగ్దానము కొన్ని సంవత్సరాలకు చెందిన నోవాహు తర్వాత వచ్చిన అబ్రహాము గారితో మరలా దేవుడు వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు. ఆయన మరిచిపోలేదు, వాగ్దానాన్ని మరిచిపోయేవాడు కాదు. మాట ఇచ్చారంటే మాట మరిచిపోయేవాడు కాదు. వినాలి, నిబంధన చేసేటప్పుడు ఇద్దరే ఉంటారు. ఒకటి దేవుడున్నాడు, అక్కడ నోవాహు ఉన్నాడు. ఇద్దరి మధ్యలో జరిగిన నిబంధన, ఒప్పందం. ఒకరి మధ్యలో ఒకరికి జరిగిన ఒప్పందం, దేవునికి నోవాహుకు జరిగిన ఒప్పందం లేక నిబంధన. దేవుడు ఒక మాట ఇచ్చాడంటే తప్పకుండా ఆ నిబంధన చేసినప్పుడు ఎవరు ఉండరు అక్కడ.
దేవునికి మానవునికి మధ్యలో జరిగే నిబంధన, దేవునికి భక్తులకు జరిగే నిబంధన. అవును, నిజమే. దైవజనుడు గదిలో ఉన్నప్పుడు ఎవరు లేరు, అక్కడ ఒంటరి వాడే. వృద్ధాప్యములో ఉన్న దైవజనుడు ఎందుకు దేవుడు వచ్చి, ఇదిగో దేవదాసు అందుకో బైబిల్ మిషన్ అన్నారు. అప్పుడు అయ్యగారు అన్నారంట, నేను పేదవాడును. దేవదాస్ అయ్య గారు ప్రభుత్వం అన్నాడు, అయ్యా నేను పేదవాడును, ఈ మిషన్ ఎలాగో నడిపించాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నేనే స్థాపించాను కనుక నేనే ధనమునిస్తాను అన్నారు. చెప్పట్లు. నేను వృద్ధుడను, ఈ వయసులో నేను మిషన్ ఎలా నడిపించాలి అనంటే దేవుడు మాట్లాడుతున్నారు ఏమని, ఇదిగో నేనే స్థాపించాను కనుక నేనే వృద్ధి చేస్తాను అన్నా. అవును, నిబంధన చేసినప్పుడు అక్కడ జనము ఉండరు గాని ఒంటరిగా ఉన్న భక్తులతో ఆయన నిబంధన చేస్తూ 2006వ సంవత్సరంలో 2006 లేక 2015 2016 మధ్యలో, కరెక్ట్ గా డేట్ నేను గుర్తు పెట్టుకోలేదు కానీ గుర్తు పెట్టుకుంటే బాగుంది. దేవుడు మాట్లాడిన ఆ డేట్ రాసుకోకుండా నేను మర్చిపోయాను. దేవుడు నన్ను అభిషేకించిన రోజు గుర్తు పెట్టుకున్నాను. ఆ రోజు చాలా ముఖ్యమైన దినం, గుర్తు పెట్టుకోలేకపోయాను. ఆ గదిలో ఏడ్చేటప్పుడు ప్రభు వచ్చి, కుమారుడా నేను నీతో ఉంటే, చక్కటి స్వరం, ఆ మధురమైన స్వరం, ధైర్యము కలిగించే స్వరం, స్పష్టముగా ప్రక్కన ఎవరో నిలబడి మాట్లాడుతున్నట్లుగా, ఏదో ఊహ కాదు, అది ఊహ కాదు, స్పష్టముగా ఆయన మాట్లాడిన మాట, కుమారుడా నేను నీతో ఉంటే నీకు సరిపోవట్లేదా? నీవెందుకు సేవకుల వైపు చూస్తున్నావు, మనుషుల వైపు చూస్తున్నావు? ఆ మాట కళ్ళు తెరిస్తే ఎవరు లేరు అక్కడ. మరలా దుఃఖపడ్డాను, ఏడ్చాను. అయ్యా నీవు నాతో ఉండగా కూడా నేను ఎవరి వైపు చూస్తున్నాను? అందుకే ఈ రోజున ఆయననే చూడడం ఎక్కువ. ఇందాక చూశారు కదా ధ్యానంలో, ఆయన చూడడం ఇష్టము, ఆయన ప్రేమను తలంచుకోవడం ఇష్టము. ఆయన చూస్తుంటే అలా ఉన్న కళ్ళంట కన్నీరు కారిపోతాయి. ఆ ప్రేమ, ఆయన ప్రేమ లాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. నిబంధన చేస్తూ ఉన్నాడు నోవాహుతో. ఆ నోవాహు తర్వాత కాలానికి కొంతకాలములకు చెందిన అబ్రాహాము గారితో, నోవాహు తర్వాత వచ్చిన అబ్రాహాము గారితో కూడా ఆదికాండ 12వ అధ్యాయము 3వ వచనములో అబ్రాహాము దగ్గరికి వచ్చి దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను ఆశీర్వదించు వారిని, అబ్రాహామా నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందే ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చెప్పకూడదా? ఒక వంశము కాదు, భూమి యొక్క సమస్త వంశములు. ఈ రోజున క్రిస్మస్ ఒక దేశంలో చేసుకునే పండుగ కాదు. అందుకే పాడుకుంటాం చక్కగా, ఏమని? పల్లెయందు, చెప్పాలి గట్టిగా, పల్లెయందు, వాయిస్ పెంచాలి, పల్లెయందు, పట్టణమందు, దేశమంతా, లోకమంతా క్రిస్మస్. దేవుడు అంటున్నాడు, భూమి యొక్క సమస్త వంశములు. నా వంశము వేరు, మీ వంశం వేరు. నాది ఆంధ్ర, మీది కర్ణాటక, మనది భారతదేశము, ఆయన జన్మించింది ఇజ్రాయేలు దేశము. ఇక్కడ వాగ్దానం ఏమిటి అబ్రహాముతో? అబ్రహామా, సంతానము లేదని బాధపడుతున్నావా? ఇదిగో నీకు సంతానాన్ని కలిగిస్తాను, నీ సంతానములో నుండి. ఇక్కడ శారమ్మ గర్భములో పుట్టాలి. మరి అబ్రహాముకు వాగ్దానం చేశాడు కాబట్టి తల్లుల వరుసలో శారమ్మ ఒక తల్లి. దాని గురించి దైవజనుడు రాస్తూ, శారమ్మ గర్భములో నుండి దేవుడు రావాలి గాని శారాలో అవిశ్వాసం ఉన్నదట.
ఏముంది? ఏమన్నది అక్కడ? ఏమన్నదమ్మా? దేవుడు వచ్చి అబ్రహామా, మీదటికి సంవత్సరానికి శారా గర్భం ధరిస్తుంది, కుమారుడు పుడతాడంటే ఏమంటుంది? ఈ వయసులో నేను వయసు ఉడికిన దానను, ఈ వయసులో నాకు సుఖము కలుగునా అంటే అర్థం ఏంటి? జరుగుతుందా అని ఏముంది ఆమెలో? అవిశ్వాసం. అవిశ్వాసుల దగ్గరికి దేవుడు ఇష్టపడేవారు కాదు అవిశ్వాసులు. అందుకే శారా గర్భాన్ని దేవుడు కోరుకోండి. కనుక ప్రియులారా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసినట్టుగానే ఈ రోజున ప్రపంచంలో ఉన్న క్రీస్తును కలిగిన క్రైస్తవులందరూ కూడా, క్రీస్తు యొద్దకు వచ్చిన వారందరూ కూడా అబ్రహామునకు అందిన ఆశీర్వాద వచనము అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మీ నిమిత్తము శాపమై, పోయిన వారంలో విన్నాం కదా శాపమును గూర్చి. క్రీస్తు మన కోసము శాపమై మనలను ఆశీర్వదింపబడిన వారిగా చేశాడు. చెప్పండి కూడా. కనుక ప్రియులారా, అబ్రహాముతో దేవుని యొక్క వాగ్దానము భూగోళం అంతటికి సంబంధించిన క్రీస్తు చరిత్రను ఇప్పుడు మనము భూమి మీద ఉన్న అన్ని వంశముల వారు ఆనందించి క్రిస్మస్ జరుపుకుంటున్నాం. క్రీస్తు అబ్రహాము సంతానములో పుట్టెను అని ఆదికాండం ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదవండి. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. బాగా వినాలి. ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన, అంటే అబ్రహాము వంశములో నుండి వచ్చిన దావీదు, దావీదు వంశములో నుండి వచ్చిన యేసుక్రీస్తు, పితరుల యొక్క వరుస. ఇప్పుడు మన తాతగారు ఉన్నారనుకోండి, మన వల్ల ఏమంటారు? ఎవరి వంశము? ఎవరి వంశము? తాతగారి వంశం. తాతగారి పేరు, మాది ఫలానా వంశం, మా పితరులు, మా వారి వీరు అని చెప్తారు. చూడండి. అలాగున ప్రియులారా, ఇంకో మాటలో చెప్పాలంటే మనవళ్ళు ఎంతమంది ముని మనవళ్ళైనా అందరూ ఒక తండ్రి ఒక తల్లిలో నుండి వచ్చిన వారు గల వంశము. దావీదు వంశములో నుండి ఆయన లోకానికి వచ్చాడు. కనుక అబ్రహాములకు అందిన వాగ్దానం ఇక్కడ కనబడుతుంది. అదే దీవెన, అదే ఆశీర్వాదము, అదే వాగ్దానము అబ్రహాము కుమారుడైన ఇస్సాకునకు కూడా దేవుడు అందిస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. ఆదికాండం 26వ అధ్యాయము 4-5 వచనాల్లో ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానము విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము మూలముగా సమస్త బాగా వినాలి ఇక్కడ మాటలు, వాక్యం. సమస్త లోకములను భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని ఇస్సాకుతో అంటున్నాడు. నీ సంతాన మూలముగా భూలోకములోని సమస్త లోకములోని సమస్త జనులు. భూలోకంలో మన భారతదేశం ఉందా లేదా? మాట్లాడలేదు మీరు. మన భారతదేశం కూడా ఏ లోకంలో ఉంది? మాట్లాడలేదు. సమస్త లోకములు, అన్ని లోకములకు చెందినవాడు. ఈ భూలోకం, సమస్త లోకాలు అనే మాట చూస్తున్నాం. భూలోకములో మన భారతదేశం ఉంది. భూలోకములో మనమున్నాం. సమస్త జనులు ఉన్నారు. సమస్త జనులు అంటే అన్ని దేశములకు చెందిన వారు. అంటే ఇస్సాకు కాలం, ఇస్సాకు అబ్రహాములో నుండి వచ్చిన ఇస్సాకు, అలాగే ఇస్సాకులో నుండి వచ్చిన యాకోబు, ఇలాగున కొంతకాలానికి వచ్చిన దావీదు,
దావీదు యొక్క సంతానములో నుండి వచ్చిన యోసేపు మరియలను మనం చూస్తున్నాం బైబిల్లో. ఇక ప్రియులను గమనించాలి, అదే వాగ్దానము ఇస్సాకుకు అందించిన దీవెన వాగ్దానము తన కుమారుడైన యాకోబుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 13-14 వచనాలు త్వరగా చదవండి. మరియు యెహోవా దానికి పైగా 28-13-14 వచనాలు. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువలే వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడునని అని యాకోబుతో దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ప్రతి చోట ఒక మాట కనబడుతుంది, భూమి యొక్క, భూలోకము యొక్క. ఇక్కడ 4 దిక్కులు చెప్తున్నాడు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం. అంటే భూమి యొక్క 4 మూలల నీ సంతానము ద్వారా ఆశీర్వదింపబడతారు. అంటే యాకోబు ద్వారా కాదు గాని, యాకోబుకు పుట్టిన 12 మంది కొడుకుల ద్వారా కాదు గాని, ఆ వంశములో రాబోచున్న ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులను గమనించాలి, ఇస్సాకుకు అందిన ఆ దీవెన, అబ్రహాం యొక్క దీవెనలో భూగోళము, స్థలములు అనే మాటను మనం చూస్తున్నాం. భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడుననే మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇస్సాకుకు అదే మాటను భూలోకము, భూమి యొక్క అన్ని వంశాలు అనే మాటను చూస్తున్నాం. యాకోబునకు కూడా అదే మాట చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. యాకోబులో నుండి వచ్చిన యూదా, వృద్ధాప్యములో ఉన్న యాకోబు తన కుమారులను తాను పెద్ద పితరుల యొద్దకు వెళ్ళేటప్పుడు తన 12 మంది కుమారులను పిలిచి వారిని అంటున్నాడు, కుమారులారా, నేను వెళ్ళిపోతున్నాను దేవుని సన్నిధికి, మీరు రండి, మిమ్మల్ని ఆశీర్వదించి పితరుల యొద్దకు నేను వెళ్ళిపోతాను. అలాగూ ఆశీర్వదించు ఉన్న సమయంలో వరుసలో వచ్చిన కుమారుని, ఒక కుమారుని తర్వాత ఒక కుమారుని తన చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాడు. ఆ వరుసలో యూదా వచ్చాడు. ఆదికాండము 49వ అధ్యాయము 9-10 వచనాల్లో చూస్తే, యూదా కోదమ సింహము, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి, సింహము వలెను గర్జించు, ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతనిని లేపువాడు ఎవడు? గమనించాలి. ఇంకా యూదా యొద్ద నుండి షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులయుందురు. గమనించాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. యూదాతో అంటున్నాడు, యాకోబు యూదాతో, యాకోబులోనికి దేవుని ఆత్మ వచ్చి ప్రవచనం చెప్తున్నాడు. యూదా కోదమ సింహము, యూదాలో నుండి ఒక సింహం వస్తుంది భూమి. యూదాలో నుండి ఒక కొదమ సింహం వస్తుంది. అతనిని లేపువాడు, ఆ సింహాన్ని తట్టి ఎవరు లేపలేరు, ఆ సింహాన్ని ఎవరు జయించలేరు. యూదాలో నుండి సింహం వస్తుంది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 4-5 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెట్టబడిన పేర్లలో ఒక పేరు ఏమిటంటే యూదా గోత్రపు సింహము. చదువు ఒకసారి. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడు కానబడినందున నేను బహుగా ఏడ్చుచు ఉండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము,
చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను విప్పి తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. చప్పట్లు కొడదా. అక్కడ యాకోబు అంటున్నాడు యూదాను చూసి, ఏమంటున్నాడు? యూదా వచ్చి నిలబడగానే యాకోబు దేవుని ఆత్మతో యూదాను చూచి అంటున్నాడు, యూదా కోదమ సింహము, యూదాలో నుండి ఒక సింహం వస్తుంది భూమి మీదకి. యూదా గోత్రపు సింహము. ఆ సింహానికి పేరేమిటి? యూదా గోత్రపు సింహము. హ్యాపీ క్రిస్మస్. ఆయన రాజ్యము చేస్తాడు. ఆయన రాజ్యమునకు అంతం ఉండదు. మరియతో ఆయన రాజ్యము అంతము లేని రాజ్యము. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు, రాజ్యం అంతము కాదు. 2024 సంవత్సరాల కిందటి నుండి ఎంతో మంది రాజులు ప్రపంచాన్ని పరిపాలించవచ్చును. ఇంకో మాటలో చెప్పాలంటే భూమి పుట్టక మునుపు ఉన్న దేవుడు నేటి వరకు ఆయన పేరు మారలేదు. ఆయన రాజ్యం భూమి మీద ఉన్నది. ఆయన రాజ్యము నీవు నేను మనమే, క్రైస్తవ బిడ్డలమే ఆయన రాజ్యము. ఆయన రాజ్యములకు అంతము లేదు. ఎందరో ప్రయత్నము చేశారు క్రైస్తవులు ఉండకూడదు అని, వారే అంతమైపోయారు, రాజులు అంతమైపోయారు. ఈ సింహాన్ని లేపాలనుకుంటే, అందుకని మన దేశానికి చెందిన ఒక గొప్ప వ్యక్తి మాట్లాడిన మాట ఏమిటంటే, క్రైస్తవులు నిద్రపోవచ్చున్న సింహాలు అన్నాడు. చెప్పండి, క్రైస్తవులు ఎవరు? నిద్రపోయే సింహం దగ్గర ఆడుకున్నారనుకోండి, ఊరుకుంటుందా? నిద్రపోతుంది అది. నిద్రపోయే సింహాన్ని వెళ్ళి ఒకసారి లే అంతా ఎద్దలంతా ఎద్దలు లేచేది కాదు, ఫస్ట్ పట్టేస్తుంది, ఇంకా చీడ్చి చెండాడుతుంది. యూదా కొదమ సింహము, ఆయన రాజ్యమునకు అంతము లేదు. మరియతో గబ్రియేలు దేవదూతతో మాట్లాడుచున్న మాట 1వ అధ్యాయము 33వ వచనములో ఏమంటున్నారు? ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయును. ఆమెతో చెప్పాను. ఈ 2 మాటలు బాగా అర్థం చేసుకోండి. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు అంటే ఆయన రాజ్యమునకు ఏమి లేదు. మాట్లాడాలి, మీరు చెప్పాలి. నిత్య రాజు ఆయన, నిరంతర రాజు. ప్రస్తుతానికి మనమే ఆయన రాజ్యం. ఎవరు చెప్పండి? తర్వాత 1000 సంవత్సరాల రాజ్యం చేస్తారు భూమి మీద త్వరలో. క్రీస్తు రాకడ తర్వాత 7 ఏళ్ల శ్రమల తర్వాత ఈ భూమి మీద ఆయన 1000 సంవత్సరాలు నీతి రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజై పరిపాలన చేయబోతున్నాడు. ఆయన రాజ్యమునకు అంతము లేదు. ఆ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆయన యుగ యుగములు మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము చేయుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతములో రాజ్యము చేస్తారు. ఆయన రాజ్యమంతము లేదు. యూదా యొద్ద నుండి రాజదండము తొలగదు. యూదాలో నుండి కొదమ సింహము. ఇక్కడ యూదాకు అందిన దేవుని వాగ్దానం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బైబిల్లో మనకు చాలా మంది కనబడతారు. ప్రియుల పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే ప్రియులరా, ఆ వాగ్దానమే కొన్ని సంవత్సరాలకు దావీదునకు అందినది ఆ దీవెన. అందుకే దావీదు వంశములో నుండి ఆయన భూమి మీదికి వచ్చినట్లుగా లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనములో ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో కూడా ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. చదవాలి. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన
యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. 32వ వచనం మరొకసారి చదవమా. ఆయన గొప్ప మాట సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు ఇక్కడ వినాలి. ఎవరు తండ్రి? ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము. దావీదు అనే మాట ఇక్కడ కూడా చూస్తున్నాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో దావీదు కుమారులను చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనములో లూకా సువార్త 2:7 చూస్తే తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. గమనించాలి పిల్లలు, గమనించాలి. 10వ వచనం ఒక్కసారి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అలాగే ఇందాక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. దావీదు చిగురు అనగా దావీదునకు వాగ్దానము, దావీదులో నుండి ఆయన భూలోకానికి వస్తాడనే వాగ్దానము. ఇలాగున ఆ దీవెన తర్వాత ఎవరికి అందినది అంటే డైరెక్ట్ గా మరియకు. ఈ దీవెన మరియతో దేవుడు మాట్లాడుచున్నారు. యోసేపు దావీదు వంశములోను దావీదు గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున కాలము పరిపూర్ణమైనప్పుడు అనే మాటను ఇప్పుడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. గలతీ 4:5 వచనాల్లో మనం చూస్తున్నాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తానని ఎక్కడో వాగ్దానం చేశాడు. ఆయన స్త్రీ యందు పుట్టి స్త్రీ సంతానములో వస్తానని మొదటిగా అవ్వతో ఆరంభించి ఇక్కడ మరియ వరకు వాగ్దానాలు చేస్తూనే వచ్చాడు. దీని గురించి దైవజనులు అన్నారు, అమావాస్య దినమందు తలుక్కుమని మెరిసినట్లుగా చీకటిలో ఉన్న మానవుని బ్రతుకుల్ని వెలిగించడానికి మధ్యలో ఆ వాగ్దానాలు మరిచిపోకుండా వాగ్దానం చేస్తూనే వచ్చాడు. ఆయన వస్తానన్నట్లుగానే తప్పకుండా భూలోకానికి వచ్చాడు. మనం పాడుకుంటాం, ఆడి తప్ప నటి దేవా అనంత స్తోత్రములు, ఆడు బల్గు వాగ్దానాలన్నిటి నేడు నెరవేర్చినావు నీ సుగుణంతో. కీడు బాబు దేవ సంప్రదానముల్ ప్రతీయ స్థలములో ఉదేశ స్థలములో దేవలోక పనులు దీన కరులను హ్యాపీ క్రిస్మస్. వాగ్దానము చేయించు. చివరికి మరియతో చెప్పి మరియ గర్భమందు ఈ లోకానికి ఆయన వచ్చాడు. యోసేపు దావీదు వంశములో పుట్టినవాడు. ప్రదానము చేయబడింది. ప్రదానం అంటే అప్పటికే సగం వివాహమైనట్టు. అయితే వారికి ఏ విధమైన సంబంధము లేదు. మత్తయి సువార్తలో చూస్తాం కదా, ఆమె కుమారుని కను వరకు యోసేపు ఆమెను ఎరుగకుండెను అనే మాట చూస్తాం. ఎరుగకుండెను అంటే శరీర రీతిగా ఆమెను భార్యగా తాను ఎంత మాత్రము చూడలేదు. దేవుడు తనకు అప్పగించిన బాధ్యత. నీవు సందేహపడవద్దు యోసేపు, నీతివంతుడైన యోసేపు, భక్తిపరుడైన యోసేపు నీవు సందేహపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినట్టు.
ఆమె కుమారునికి అంటుంది, తన ప్రజలను వారి పాపము నుండి విడిపిస్తాడు, ఆయన ఇమ్మానుయేలుని పేరు పెడతారు, యేసు అని పేరు పెడతారు. ఈ మాటలన్నీ చెబితే దేవుని మాటకు లోబడిన వాడై మరియను విడిచిపెట్టాలనుకున్న యోసేపు మరియను చేర్చుకొని ఏం చేశాడట? కుమారుని కను వరకు తన భార్యను ఎరుగక ప్రధానమైపోయింది. కానీ ఆమెను ముట్టక ఒక బాధ్యత కలిగిన ఒక భర్తగా కాకుండా ఒక తండ్రిగా, ఒక మాటలో చెప్పాలంటే యోసేపు ఓ తండ్రి పాత్ర, తల్లి పాత్ర. ఒక కుమార్తె డెలివరీ కావాలంటే తండ్రి అక్కడ దూరం ఉన్నను, తల్లి పాత్ర చాలా ముఖ్యముగా ఉంటుంది. ఇక్కడ ఎవరూ లేరు, ఇద్దరికి తల్లిదండ్రులు లేరు. అన్ని ఎవరయ్యాడు చెప్పండి ఇప్పుడు అమ్మాయ్యా? అన్ని ఎవరయ్యాడు? యోసేపే. నిజంగా పెద్దలు చాలా అవసరం. ఒక్కోసారి నాకు పాస్తమ్మకు మాకు ఇంకా పిల్లలు పుట్టక మునిపే మాకిద్దరు, నాకు తల్లి లేదు, ఆమెకు తల్లి లేదు. నేను పిల్లల్ని ఎత్తుకొని అమ్మగారిని తీసుకుని వెళ్తుంటే ఒక సేవకుడు నాతో అనేవాడు, నిన్ను చూస్తే యోసేపు గుర్తుకొస్తాడు అని. ఎందుకంటే అన్ని చూసుకోవాలి. ఇదివరైనా ఆ కుమార్తె 1 నెల 2 నెలల వరకు ఆమె ఏమీ చేయలేదు. సహాయం చేయడానికి పెద్దలు అవసరం. సేవను బట్టి మేము ఇక్కడికి రావాల్సి వచ్చి తల్లి లేని లోటు చాలా ముఖ్యమైనది, చాలా బాధకరమైనది. కనుక ప్రియుల యోసేపు అన్ని తానైపోయాడు. తన భార్యగా చూచుటలేదు. యోసేపు నీతివంతుడు, దావీదు వంశములో పుట్టినవాడు, గోత్రములో పుట్టినవాడు కనుక శరీరరీతిగా తండ్రి కాకపోయినను ఆత్మరీతిగా తాను తండ్రి కాకపోయినను శరీరరీతిగా వంశమును బట్టి దావీదు కుమారునిగా పిలువబడ్డాడు, యోసేపు కుమారునిగా పిలువబడ్డాడు, మరియ కుమారునిగా పిలువబడ్డాడు. ఆయన గురించి మనం చదువుకుంటే బైబిల్లో మనుష్య కుమారునిగా ఆయన పిలువబడ్డాడు. దావీదు కుమారుడు, యోసేపు కుమారుడు, మరియ కుమారుడు. చివరిగా చూసినట్లయితే మనుష్య కుమారుడు. ఎందుకు వచ్చాడు ఈ మనుష్య కుమారుడు? నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడిగా ఈ లోకమునకు వచ్చాడు. మన నిమిత్తమైన పుట్టిన కుమారుడు, మన నిమిత్తమైన శిశువు మహిని పుట్టెను అని పాడుకుంటున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. సరే, వాగ్దానం చేసేమో 4000 సంవత్సరాలు అయింది అవ్వతో చేసి. మరి ఎందుకు 4000 సంవత్సరాలు భూమి మీదకి నరుడుగా రాలేకపోయాడు? మిగిలిన స్త్రీలందరూ ఎలాగున్నారమ్మా? ఏదో ఒక తప్పు వారిలో ఉంది. కన్యకలని పిలువబడుచున్న వారందరిలో వారి తలంపులోనైనా వారి మనసులోనైనా ఏదో ఒక పాపం ఉన్నది. కానీ మరియలో ఏమీ లేదు. ఎట్టుగా చెప్పాలి. అందుకే మరి అట కల్మషము లేని హృదయము కలిగినది. స్త్రీలారా, ఓ మరియను మాదిరి తీసుకుంటే హృదయములో ఆమెకి ఏ విధమైన కల్మషము లేదు. అంత మాత్రమే కాకుండా మరియను గూర్చి చెప్పాలంటే మరియా తన హృదయాన్ని దేవునికి ఇచ్చివేసింది ఆలయముగా. అంత మాత్రమే కాకుండా మరియా పరిశుద్ధురాలుగా పిలువబడుతుంది బైబిల్లో. అంత మాత్రమే కాకుండా మరియా దేవుని కృప పొందినదిగా మనకు కనబడుతుంది బైబిల్లో. అంత మాత్రమే కాకుండా మరియను గురించి చెప్పాలంటే విధేయురాలుగా కనబడుతుంది. తగ్గించుకునేది, తల వంచుకునేది దేవుడి దగ్గర. నేను పురుషుడు ఎరుగని దానని అన్నప్పుడు గబ్రియలు దేవదూత చాలాసేపు సంభాషణ జరిగింది. అక్కడ ఒప్పుకోలేదు మరియా. వెంటనే ఒప్పుకోలేదు. పెళ్లి కాకుండా గర్భం ధరిస్తానంటే ఏ కుమార్తె ఒప్పుకుంటుంది? వెంటనే ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోలేదు. నాకు ఏ పురుషుడితో సంబంధం లేదు, ఇది ఎలా జరుగును అని అంటుంటే అలా మాట్లాడుతూ ఉండగా చివరిలో దూతకు కోపం వచ్చినట్లుంది. ఏమన్నారు దూత? దేవుడు చెప్పిన ఏ మాట అయినను
చెప్పండి గట్టిగా. అవ్వతో చెప్పిన మాట, నోవాహుతో చెప్పిన మాట, అబ్రహాముతో చెప్పిన మాట, ఇస్సాకుతో చెప్పిన మాట, దావీదుతో చెప్పిన మాట, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరితో చెప్పిన మాట, యెషయా ప్రవక్త, జకరియా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మీకా ప్రవక్త, మలాకి ప్రవక్త, ప్రవక్తలందరితో చెప్పాలంటే బైబిల్లో యేసు ప్రభువారి జన్మ వాగ్దానాలు చాలా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించాలి, ఎందుకు ఆ మాట అన్నది అంటే ఆమె ఒప్పుకోలేదు. అప్పటికి ఒప్పుకోకపోతే దేవదూత ఏమంటున్నారు? దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు అనే మాటను ఒకసారి చదువమ్మా. దేవుడు చెప్పిన అపై వచ్చినాను ఒకసారి చదువు, 2 వచనాలు చదువు. మరియ నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా, మరియా నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసం. దేవుడు చెప్పిన అప్పుడు అంటున్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరంతకము కానేరదని ఆమెతో చెప్పి, అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాకాయని అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళిపోయెను. చప్పట్లు కొడదాం. కూర్చోండి, వినండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరంతకము కానేరదు అనగానే తల వంచింది. దేవుని మాటకు నేను బదులు చెప్పగలనా? నాకు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా నా ప్రభువే నా గర్భంలోనికి వస్తాడంటే ఇంకేం కావాలి? ఎక్కడో ఇచ్చిన వాగ్దానం కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి తన కుమారుని పంపించాడు. ఆ కుమారుడు స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయి కనుక మనము కుమారులమై ఉన్నందున ఆయన ఈ రోజున మనం ఏమని పిలుస్తున్నాం? నాయనా, తండ్రి అని మొరపెట్టు. తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపించాడు. కుమారుని ఆత్మ ఇప్పుడు భూమి మీద ఉన్నది. అందుకే కుమారుడు చేసిన గొప్ప త్యాగం, ఆయన ఆత్మ, పరిశుద్ధాత్మ ఇప్పుడు భూమి మీద ఉన్నది. కుమారుని ఆత్మను కలిగిన వారమై ఇప్పుడు ఏమని మొరపెడుతున్నాను చెప్పండి? నాయనా. మన నాయన ఎవరు? గట్టిగా చెప్పాలి. మన తండ్రి ఎవరు? మనం చెప్పాను, మన తండ్రి పేరేంటి? నిత్యుడగు తండ్రి. చెప్పండి గట్టిగా. ఏ తండ్రి? నిత్యముండే తండ్రి. తండ్రి లేని వారు బాధపడొద్దు. తండ్రి లేని వారు బాధపడొద్దు. ఎందుకు? నిత్యముండే తండ్రిని కలిగి ఉన్నాం. అయితే చివరిగా చెప్పే మాట, ఇప్పుడు ఆయన భూలోకానికి వచ్చి మొదటిగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చారు. భూలోకానికి వచ్చి ఆయన చేయవలసిన పనులు చేసి సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచి మరొక వాగ్దానం చేసి వెళ్ళాడు. ఏమని? నేను మరలా వస్తానన్నాడు. ఇది నెరవేరిందా? లేచి నిలబడాలి. నెరవేరిందా? ఎందుకు నెరవేరలేదు? దీనికి కూడా ఒక సమాధానం. ఇంకా సంఘము కన్యకగా సిద్ధపడలేదు. క్రైస్తవులు ఇంకా క్రీస్తు రాకడకు సిద్ధపడలేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుచున్నారు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా వారు చలామణిలో ఉన్నారు. పేరుకు మాత్రమే మందిరానికి వస్తున్నారు. పేరుకు మాత్రమే దేవుని నమ్మారు. కానీ ఇంకా వారిలో ఏమి లేదు, మార్పు లేదు. చాలా మంది వారి మాటలో మార్పు, వారి ఆలోచనలో దినాలు గడిచే కొలది మనలో మార్పు రావాలి. సంవత్సరాలు గడిచే కొలది మార్పు అనేది చాలా ప్రాముఖ్యమైనది. వయసు పెరిగే కొద్దీ జ్ఞానాన్ని పెంచుకొని ఆ చెడును విడిచిపెట్టి, పాపమును విడిచిపెట్టి, ఇదిగో మొదటిసారి వాగ్దానాలు చేసిన దేవుడు వాగ్దానాలు నెరవేర్చారు. నెరవేర్చుటకు సమర్థుడు. వాగ్దానం ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. నెరవేర్చాడు. ఇందాక పాడుకున్నాం, ఆడి తప్పనట్టు దేవానంతా స్తోత్రములను అయ్యగారన్నా. మాటించి తప్పేవాడు కాదు. మొదటి రాకడ పండుగ చేసుకుని మనం ప్రభు రాబోతున్నాడు.
ఆయన రాకకు సిద్ధపడదాం. మరియవలే కల్మషం లేని బ్రతుకుదాం. మరియవలే దేవునికి విధేయముగా జీవిద్దాం. మరియవలే ఇదిగో ఆయనను ప్రభుని హృదయంలో చేర్చుకుందాం. మరియవలే ప్రభు సన్నిధిలో ఎక్కువగా గడుపుదాం. అటు భాగ్యములు దేవుడిచ్చి మనను రాకకు సిద్ధపరిచి మేఘమెక్కించి రాబోయే ఉగ్రతను తప్పించును గాక. మోకరిద్దాం. మరియ పుత్ర నామము ఇమ్మానుయేలగు. మరియ పుత్ర నామము చెప్పకూడదు. నరులకు దేవుండే తోడు